కొత్త సంవత్సరంకు తిరుమల ముస్తాబవుతోంది. జనవరి 1న భక్తులు వీఐపీలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ప్రోటోకాల్ వీఐపీలు దర్శనాలు మినహా అన్ని వీఐపీ దర్శనాలను రద్దు చేసింది. ఇండియన్ కాంగ్రెస్ సదస్సుకు వచ్చే వీఐపీలు తిరుమల వస్తుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యూ ఇయర్ కు తిరుమల రెడీ అవుతోంది. కొత్త సంవత్సరం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు. వరుస సెలవులతో పాటు తిరుపతిలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు ప్రముఖులు హాజరవుతుండటంతో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అటు భక్తులకు వీఐపీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 1న ప్రోటోకాల్ వీఐపీలు మినహా అన్ని రకాల వీఐపీ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. వీటితో పాటు దాతలు, వృద్ధులు, వికలాంగుల దర్శనాలు కూడా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. తిరుమలకు వచ్చే భక్తులందరికీ దర్శనాలు చేయిస్తామంటున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభించేలా చూస్తామంటున్నారు. కాలినడకన వచ్చే భక్తులకు నారాయణగిరి ఉద్యానవనంలో షెడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో అన్నప్రసాదం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసే క్రమంలో భాగంగా అత్యంత తక్కువ సంఖ్యలో టికెట్లు జారీ చేసి 1వ తారీఖు ఉదయం 1:30 గంటలకే దర్శనం మొదలైతే తప్పకుండా 4 గంటల లోపల అంటే 3 తర్వాత ఎనీ టైం మొదలుపెట్టే విధంగా ప్రణాళిక రచించి ఉండడం జరిగింది. అదేవిధంగా మీకు తెలిసినట్లే ప్రివిలేజ్ దర్శనాన్స్ అన్నీ కూడా 31వ తారీఖు 1వ తారీఖు ఉండదు ప్రివిలేజ్ దర్శన్స్. అదేవిధంగా మనకు ఫుట్పాత్ టోకెన్ సంబంధించి నూతన సంవత్సరంలో ఎటువంటి మార్పులు కూడా ఉండవు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు వచ్చే వీఐపీలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఈవో సాంబశివరావు. వీఐపీల అద్దె గదులను అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. భక్తులకు సరిపడే లడ్డూలు, డైరీలు, క్యాలెండర్లు సిద్ధం చేసింది. వరుసగా వీఐపీలు వస్తుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలను ముమ్మరం చేశారు.